ఓం నమో రామదూతాయ. కశ్చిత్ కాంతా విరహ గురుణా స్వాధికారాత్ ప్రమత్తః శాపేనాస్తంగవిత మహిమా వర్షభోగ్యేన భర్తుః యక్షశ్చక్రే జనకతనయా స్నానపుణ్యోదకేషు స్నిగ్ధఛాయా తరుషు వసతిం రామగిర్యాశ్రమేషు. ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటి అంటే, అలకాపురిలో నివసించే ఒక యక్షుడు తన ప్రియమైన భార్యపై ఉన్న ప్రేమలో మునిగిపోయి కుబేరుడు అప్పగించినటువంటి విధులని నిర్లక్ష్యం చేశాడు. అందువల్ల కుబేరుడు అతనికి 1 సంవత్సరం పాటు భార్యకు దూరంగా ఉండే శాపాన్ని విధించాడట. ఆ శాప కారణంగా తన వైభవాన్ని కోల్పోయిన యక్షుడు సీతాదేవి స్నానం చేసినటువంటి పవిత్ర తీర్థాలు, చల్లటి చెట్ల నీడలతో అలరారే రామగిరి ఆశ్రమాలలో నివసిస్తూ తన వియోగ వేదనని అనుభవించాడు. ఈ శ్లోకం యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, ఈ ఒక్క శ్లోకంలోనే మహాకవి కాళిదాసు కథానాయకుడైనటువంటి యక్షుని పరిచయం చేయడం, అతని వియోగ వేదన, శాపానికి కారణం, శాపకాలము, నివాస స్థలము వంటి కథకు అవసరమైనటువంటి ప్రధాన అంశాలన్నింటినీ కూడా అత్యంత సంక్షిప్తంగా కవితా సౌందర్యముతో తెలిపారు. అందుకే ఇది సంస్కృత సాహిత్యంలో అత్యంత ప్రసిద్ధ ప్రారంభ శ్లోకాలలో ఒకటిగా భావించబడుతుందని తెలియజేస్తూ ఓం నమో రామదూతాయ.